మళ్ళీ వంటలక్క మళ్ళీ టీవీ తెరపైకి అయితే రాబోతుంది అనమాట. సో స్టార్ మా వాడు ఎందుకు కార్తీక దీపం 2 మళ్ళీ తెర మీదకి తీసుకొస్తున్నారు అనేది ప్లాన్ బి ప్రకారంగా చెప్పొచ్చు అనమాట. సో వాడి ప్లాన్ ఏంటంటే యాక్చువల్లీ కార్తీక దీపం వల్లే స్టార్ మా రేటింగ్స్ పెరిగాయి అని అందరూ అనుకుంటున్న వేళ లేదు, స్టార్ మాకి వ్యూవర్స్ ఉన్నారు, ఆడియన్స్ ఉన్నారు అని చెప్పుకోవడానికి ఒక ట్రయల్ అయితే చేశారు. దాన్ని అయితే కంప్లీట్గా ఎండ్ చేసేసి వేరే సీరియల్స్ని అయితే టెలికాస్ట్ చేయడం జరిగింది. సో అది ప్లాన్ ఏ అనమాట. సో ఆ ప్లాన్ ఏలో వాడికి అయితే బిరుసు కొట్టడం జరిగింది. ఎందుకంటే వ్యూవర్షిప్ అనేది భారీగా తగ్గిపోవడం జరిగింది. ఇంకోటి ఏంటంటే ఒక సీరియల్తో కాదు, ఆ సీరియల్కి అనుగుణంగా అన్ని సీరియల్స్ కూడా రేటింగ్స్ని అయితే భారీగా డ్రాప్ని అయితే చూసిందనమాట. సో దీని కారణంగానే కార్తీక దీపం 2 ఏదైతే ఉందో అది దాన్ని పునఃప్రారంభించేద్దామని నిర్ణయం అయితే తీసుకున్నారనమాట. సో కాకపోతే ఈ పునఃప్రారంభించే నిర్ణయానికి ఎలా పునఃప్రారంభిస్తామన్న థాట్స్లో అయితే డైరెక్టర్, ఆ ప్రొడక్షన్ కంపెనీ, స్టార్మా మేనేజ్మెంట్ అయితే ఉన్నారు. బట్ ఎవరిని తీసుకొస్తే మళ్ళీ పూర్వం రేటింగ్స్ 23, 22 అలాంటి ఒక రేటింగ్స్ వస్తాయని వాళ్ళు డిసైడ్ అయ్యారనమాట. మీరు చూడండి, ఒక 5 years తర్వాత ఈ కార్తీక దీపం 2 స్టార్ట్ చేసినారనుకోండి, అప్పుడు మళ్ళీ కొత్త యాక్టర్స్ తోటి కొత్త వాళ్ళతోటి పెట్టాలి. అప్పుడు వాళ్ళకి ఆశించిన వ్యూవర్షిప్ రాకపోగా ఈ 5 yearsలో వాళ్ళ వ్యూవర్షిప్ అనేది డ్రాప్ అవుతుంది. సో ఉన్న యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు 5 years తర్వాత ఇలానే యంగ్గా ఉండరు, వాళ్ళు మళ్ళీ ఓల్డ్ అయిపోతారు. సో వాళ్ళని యూజ్ చేసుకోవాలంటే మళ్ళీ ఇమీడియట్గా సేమ్ స్టోరీ తోటి ఎప్పుడు భారీగా వాళ్ళకి వ్యూవర్షిప్ వచ్చింది, ఎప్పుడైతే దీపా కార్తిక్ విడిపోయారో అప్పటి నుంచి వాళ్ళకి వ్యూవర్షిప్ వచ్చింది కదా, సేమ్ అలాంటి ఒక కథతోటే మళ్ళీ సేమ్ స్టోరీని కొత్త మార్పులతోటి శౌర్య వీళ్ళు ఎవరైతే పిల్లలను వాళ్ళు మార్చాలని అనుకుంటున్నారు. సో దీపా కార్తిక్ అయితే ఖచ్చితంగా ఉంటారు, మిగతా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చేంజ్ అయిపోతారనమాట. సో మళ్ళీ కార్తీక దీపం మళ్ళీ మన ముందుకు వస్తుంది. మళ్ళీ మౌనిత ఉంటుందా లేదా అనేది అయితే అనుమానాస్పదమే. కాకపోతే మౌనిత ఖచ్చితంగా ఉంటుంది అనేది అయితే తెలుస్తుంది. ఇది ఇంత బిగ్ డెసిషన్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే వాళ్ళు కేవలం వ్యూవర్షిప్ గురించి మాత్రమే భయపడినట్టయితే తెలుస్తుంది. మీరు చూసుకుంటే గత కొన్ని రోజులుగా 9 PM నుంచి ఓవరాల్గా వాళ్ళ స్లాట్స్ అన్నీ కూడా జీకి వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా బిలో 7 PM కూడా స్టార్ట్ అయింది. రీసెంట్గా జగదాత్రి కూడా ఇప్పుడు ప్రజెంట్ సీరియల్ స్టార్మాలో ఏదైతే టెలికాస్ట్ అవుతుందో దాన్ని ఓవర్టేక్ అయిపోయింది అనమాట అర్బన్లో. సో అది ఒక ఇండికేషన్, అర్బన్ ఆడియన్స్ అనేది ఛానల్ ఓనర్స్కి ఒక ఇండికేషన్, భవిష్యత్తులో రూరల్ ఆడియన్స్ కూడా ఛానల్స్ని మార్చేస్తారని. సో అది గట్టిగా పెట్టుకోవడం వల్లనే కార్తీక దీపం 2 అనేది స్టార్ట్ చేసింది. దట్ 2 సేమ్ యాక్టర్స్ ప్రేమి విశ్వనాథ్ అండ్ నిరుపమ్ని మాత్రమే తీసుకురావడానికి గల కారణం అదే అనమాట. ఆమె ద్వారానే వాళ్ళకి రేటింగ్స్ వస్తున్నాయి అనమాట. కేవలం రేటింగ్స్ గురించి ఆశించే వాళ్ళు ఆ సీరియల్ని అయితే మళ్ళీ తీసుకురావడం జరిగింది. వాళ్ళు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాళ్ళ ప్లాన్ బి అనేది ఇదే అనమాట.